గ్రామం నందు వైఎస్ఆర్ సర్కిల్ నుండి పోలీస్ స్టేషన్ వరకు ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు ర్యాలీతో పాటు నివాళులర్పించడం జరిగింది. ర్యాలీలో పాల్గొన్న వారు మాట్లాడుతూ తీవ్రవాదులతో విరోచిత పోరాటం సాగిస్తూ చిత్తూరు జిల్లాకు చెందిన వీర సైనికుడు ప్రవీణ్ కుమార్ రెడ్డికి నివాళులర్పిస్తూ శాంతి ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా వీర సైనికుల త్యాగాలను కొనియాడారు. దేశ ప్రజలకు మొత్తం వీర సైనికులు మద్దతు తెలపాలని ర్యాలీలో తెలిపారు. కౌతాల మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న జనజాగృతి బైక్ యాత్ర రెండో రోజుకు చేరుకుంది. ఈ దినం ఉప్పరహాల్ గ్రామం నుండి బదినేహల్, ఎరిగేరి, కామవరం, ఉరుకుంద, ఓబులాపురం, చూడితిప్పలదొడ్డి తదితర వరకు ర్యాలీ కొనసాగింది. जोहार जोहार वीरुल्लारा जोहार उग्रदाडिलो अमरुलैన వీరులకు जोहार उग्रदाडिलो अमरुलैన వీరులకు जोहार उग्रदाडिलो अमरुलैన వీరులకు जोहार खबरदार उग्रवाదులారైన అమర వీరులకు जोहार उग्रवाదుల దాడిలో అమరులైన అమర వీరులకు जोहार जोहार उग्रवाదుల దాడిలో అమర వీరులకు जोहार जोहार उग्रवाదుల దాడిలో అమరులైన అమరవాదులారా ఉగ్రవాదుల దాడిలో అమరులైన అమర వీరులకు ఉగ్రవాదుల దాడిలో అమరులైన అమరుల వీరులకు 8/11/2020 జమ్మూ కాశ్మీర్లో మన భారత సైనికులు వీరోచిత పోరాటంలో ఉగ్రవాదులతో అలుపెరగని పోరాటం చేసి వారు ఉగ్రవాదులు ఈ దేశంలోకి చొచ్చుకు వస్తుంటే మన భారత సైనికులు ప్రాణాలకు తెగించి నిన్నటి దినం వీరమరణం పొందారు. ఇది ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాలుగా భారతదేశంలోకి ఉగ్రవాదులు చొరబడుతుంటే మనం దేశం వైపు అందరూ ఈరోజు ప్రపంచ దేశాలు మనం దేశం వైపు చూస్తున్నది కాకపోతే ఈరోజు మన పరిస్థితి ఉగ్రవాదులకి కొన్ని సంస్థలు ఆశ్రయమిస్తూ భారతదేశంలోకి ఈరోజు సొరబాటుదారుల్ని ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది. ఇది మంచి పద్ధతి కాదు. మనం వీరోచిత పోరాటంలో మన భారత సైనికులు కొంత మనిషిని తలలు నరుకుతుంటే మనం చోద్యం చూసినట్లుగా చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి దైవభక్తితో పాటు ఈ దేశం భక్తి కూడా రావాలి. ఈ దేశం కోసం మనం కూడా వారే కాదు, మన భారతదేశ సైనికులే కాదు, మనమంతా కూడా మనం ప్రాణత్యాగానికైనా రేపటి రోజున సిద్ధం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ లోయల్లో ప్రతిరోజు ఉగ్రవాదుల చేతిలో మన భారత సైనికులు అమరులవుతున్నారు ఎంతో మంది. కావున ఈరోజు భారతదేశం అందరూ ప్రజలు కూడా ఒక్కటి ఆలోచించాలి. ఈరోజు మన చిత్తూరు జిల్లా మన సైనికుడు మన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఐరాల మండలం ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆయన వీరోచిత పోరాటంలో అమరులైనారు. అదేవిధంగా ఎన్నో లక్షల మంది ఈరోజు ప్రాణ త్యాగం చేస్తున్నారు. ఎందుకంటే మనం భారతదేశంలో నలువైపులు ఉన్నటువంటి వ్యక్తులు ప్రశాంతంగా మనం ఇళ్లలో నిద్రపోతున్నామంటే ఈరోజు భారతదేశ బార్డర్లో ఉన్నట్టు సైనికులు దానికి కారణం. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. భారతదేశంలో ఏ తీవ్రవాదైనా ఏ మూలలో నచ్చి ఉన్నా వారిని వెంటనే సమాచారం అందించి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తించండి. రేపు కాశ్మీర్లోకి వస్తున్నారు, రేపు రామకుప్పంలో కూడా రావచ్చు, లేకపోతే ఇంకో పల్లెలోకి రావచ్చు. దయచేసి ఆలోచించండి. ఉగ్రవాదులు ఏ మూలనున్నా ఈ దేశానికి ప్రమాదం అని మనం చాటి చెప్దాం. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ బయట వచ్చి ఈరోజు మనం వాళ్ళ కుటుంబాలకి మనం పరామర్శించి వాళ్ళ కుటుంబాలకి సైనికులైతే ఎవరైతే చనిపోయారో వాళ్ళకి అండగా ఉండాలని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తున్నాం. అందుకనేసి ఈరోజు భారత జవాన్లకు మేమంతా అండగా ఉన్నాము అని చెప్పేసి ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ భారతదేశంలోకి వస్తున్న తీవ్రవాదుల బకెట్ హెచ్చరిక చేస్తున్నాం. మేము
130 కోట్ల మంది భారతీయులు ఖచ్చితంగా సైనికుల వెంట ఉన్నామని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం. మీరు దొంగ దెబ్బ తీసేది కాదు. మీకు ధైర్యం ఉంటే అందరూ రండి. ఎటో